కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ అలీ గారు నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తెదిగాలని నా డ్రీమ్స్. అది ఇప్పుడు లేదుగా బాబు. ధర్మం చేయండి బాబు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందానా? ఇప్పుడు అలీ గారు ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. కటౌట్ చూసి కొన్ని నమ్మేలు డ్యూట్. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి, అది కూడా రంజాన్ మాసంలో. బాయ్ ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్ప. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారు. నా మీద అన్నం రాలేదు కదా. ఒక మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటే. 10,000 ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. సహాయాన్ని వ్యాపారం చేశారు. అంటే అది రామ్ జనరల్ ఆ నమ్మించి మోసం చేయడం అనే తత్వం ఏదైతే ఉందో అది మీరు మారాలి సార్. ఓకే అర్థమైంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సార్ టీనేజర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అతను ఇలా ఆవిడ గారు మేడం జుబేదా గారు నమ్మించి మోసం చేయడం. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు కట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని ఎదవం చేస్తావరా. అందులో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారండి, నమ్మించి మోసం చేయడం. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది. అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి, అది అవసరమా అంటే నాకు తెలియదు సార్. కావాలి ఉప్పల బాలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా పోతాదన్నా అని చెప్పాడండి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్, అది మీ దగ్గర లేదు సార్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు. ఈయన తీసుకెళ్లి బొక్కలేసి వాడొక్కడే కాదు వీడిని కూడా. ఇంకో 30 లక్షలు వస్తుంది, 60 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాను సార్. ఇప్పుడు అలీ గారు మీరు చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం. నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పెక్తారా వీపీ? నన్ను బీపీ అట్టడా నిన్ను ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. కానీ